ఏసీబీ అధికారులు ఒక ఇరిగేషన్ శాఖ ఏఈ అక్రమాస్తులు 170 కోట్ల పైనే. ఆయన 2013లో డ్యూటీకి ఎక్కిండు. అంటే 11 సంవత్సరాలలో 177 కోట్ల ఆస్తులు, మార్కెట్ వాల్యూ 177 కోట్లు. అంటే ఆయన ఏ రకంగా ఎంత లంచాలకు అలవాటు పడ్డాడో అర్థం చేసుకోవచ్చు. నికేష్ని ఏసీబీ అధికారులు అయితే అరెస్ట్ చేయడం. ఇలాంటి నికేష్లు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నారు, ఇరిగేషన్ శాఖలో కూడా ఇంజనీర్ చాలామంది ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డారు. కానీ ఇంత అక్రమాస్తులు సంపాదించి ఉండకపోవచ్చు. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ కూడా మన జిల్లాలో కూడా, మన ఉమ్మడి జిల్లాలో కావచ్చు, మంచిర్యాల జిల్లాలో ఒకరిద్దరు కూడా కోర్టులో పడగలెత్తిన వ్యవహారం ఉన్నది. అంటే వీళ్ళు డ్యూటీలెక్కి 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు కాకముందే కోట్ల రూపాయలు, అంటే ఆయన 11 సంవత్సరాలలో 177 కోట్లు సంపాదించిందంటే ఆయన ప్రతి సంవత్సరం సుమారుగా 15 కోట్ల పైనే ఆయన అక్రమంగా సంపాదించుకున్న పరిస్థితి. మరి ఏసీబీ అధికారులు అయితే ఆయనను అరెస్ట్ చేసి మరి ఏ రకంగా విచారణ జరుపుతారో చూడాలి. సుమారుగా